వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన ఎందుకు మనలను ఈ భూమి మీద మనం ఉంచాడో ఆ ఉంచిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, దానికి సార్థకత చేసుకోవాలి. ఎందుకు అనంటే ప్రభు ఎందుకు ఈ సమయానికి వెళ్ళేస్తున్నాడంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. అందుకనే ఆయన అవకాశం ఇస్తున్నాడు. జీవగ్రంథంలో పేర్లు రాయబడినప్పుడు వారు నిత్యరాజ్యములకు వారసుగా చేయబడతారు. ఎందుకంటే ప్రభు యొక్క కృపా కటాక్షములు ఎంతో దివ్యకరమైనవి. The God's grace is our sufficient rose. సమృద్ధి కలిగినటువంటి దాన్ని ఇదిగో నామకార్థంగా మనం ఇక్కడికి కూడలేదు. కానీ వాచ్ నైట్ సర్వీస్ మీన్స్ ఏంటంటే, వాచ్ నైట్ అంటే వేచియుడు రాత్రి. వేచియుడు రాత్రి కొంతమంది ఏంటిది గడియారం రాత్రి అనుకోవచ్చు. వాచ్ అంటే వేచియుడుగా ఎదుర్కొంటా ప్రతి గంటలో పాత సంవత్సరానికి నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తాం. కానీ మనం వేచి ఉండవలసింది, మనం కనిపెట్టవలసింది మన రాజు మన రక్షకుడు అయినటువంటి యేసు వారు రాక కోసమే మనము వేచి ఉన్నాం. ఈ అద్భుత సమయం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతో శ్రద్ధతో భక్తితో మననం చేసుకుంటూ స్మరించుకుంటూ, ప్రభా ఈ సంవత్సరం అంతా నా కుటుంబంలో నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాను. అయితే ఈరోజు తీసుకునేటువంటి తీర్మానాలు రెజల్యూషన్ కేవలము భౌతిక సంబంధంగా రైటింగ్ చేయాలా, లేకపోతే ఈ విధంగా జీవించాలనేటువంటి, ఇంకా ముందుకు పోతే కెరీర్ గురించి ఈ సంవత్సరమైనా నా కెరీర్ బాగుంటుందేమో అనేటువంటి నిన్న మీరు నిరంతరం ఏదైనా మార్పు లేనటువంటి దేవుడు ఆయన రోజున తీసుకునేటువంటి తీర్మానము, రోజున తీసుకునేటువంటి వాగ్దానం జీవితంలో దేవుడు తన దీన సేవకులతో ఏమి మాట్లాడబోతున్నాడో మనకు తెలియదు. మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత వాక్యం కలిగి, మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత దేవుడికి అంటే గత సంవత్సరం అంటే ఇంకా దేవుడిలో నేను నిలవాలి, గెలవాలి, దేవుని చిత్త నెరవేర్చాలనుకుంటున్నాను. దేవుని కార్యము నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. నూట 3వ సంకీర్తన 1వ చరణం నుండి 10వ చరణం వరకు రత్న విజయ్ గారు చదివిస్తారు. 103వ సంకీర్తన 1వ వచనం.